RTI Live News. Ask for right. సాలూరు నియోజకవర్గ అభివృద్ధి కొరకు మౌలిక వసతులు, గ్రామాల్లో రోడ్లు, త్రాగునీరు, గ్రామాల్లో పాఠశాలలు, ఆరోగ్యం వంటి వాటిపై దృష్టి పెట్టానని నిర్ణయించుకున్నట్టు నియోజకవర్గ సర్వతోముఖాభివృద్ధికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని అన్నారు. జనసేన తరఫున పోటీ చేద్దాం అనుకున్న పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం వల్ల ఇండిపెండెంట్ గా ఎన్నికల బరిలోకి దిగుతున్న గేదెల రామకృష్ణ తెలిపారు. ఓటు వేసి గెలుపు తీరాలకు చేర్చాలని ప్రజలను కోరారు. ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయాలని వచ్చారండి. అయితే ఈ నియోజకవర్గంలో చాలా మంది నియోజకవర్గం దీన్ని మనం అభివృద్ధి చేయడానికి అవకాశం ఉన్నటువంటి నియోజకవర్గం ఇది. ఇందులో ఎక్కువగా గిరిజనులు సంక్షేమం చేయడానికి సపోర్ట్ అవుతున్నారు. అలాగే రవాణా సౌకర్యం లేక వచ్చిన చాలా గ్రామాలు వైద్య ఆరోగ్యం దగ్గర కూడా ఇబ్బందులు పడుతున్నారు. హౌసింగ్ ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా గిరిజన గ్రామాల్లో ముఖ్యంగా చేయవలసిన కార్యక్రమాలు. అలాగే మైదాన ప్రాంతం మీద ఇరిగేషన్ ఫెసిలిటీస్ అనేది కల్పించాలి. ఇరిగేషన్ ఫెసిలిటీస్ కల్పిస్తే రైతాంగం అంతా కూడా ఉపయోగపడతారు. ఈ అంశాన్ని నేనైతే నా పరిశీలనలో అనుకున్నాను. దీన్ని ముందుకు తీసుకెళ్ళి నియోజకవర్గాన్ని ఇండిపెండెంట్ అభ్యర్థిగా ప్రభుత్వంతో కలిసి పనిచేసి చేయడానికి ఇండిపెండెంట్ అభ్యర్థిగా నేను నిలబడి ఏరియా అభివృద్ధి చేయడానికి నియోజకవర్గాలు అభివృద్ధి చేయడానికి నేను నిర్ణయం తీసుకొని ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేయదలుచుకున్నానండి. మీరు ఏంటి అబ్జర్వ్ చేశారు? సమస్యలు ఏమైనా చూశారు సాలూరు పట్టణంలో? మెయిన్గా రవాణా సౌకర్యాలు పెద్దగా లేవండి. అంటే కొన్ని దగ్గరలో ఉన్నాయి, కొన్ని దగ్గర ఇల్ టాప్ ఏరియాస్లో లేవు. అలాగే గిరిజనులు దీని మీద వాళ్ళ తాలూకా ఆర్థిక పరిస్థితుల కనుక చూసుకుంటే ఓన్లీ సంక్షేమ పథకాలు అనేవి కాకుండా వాళ్ళు జీవన ప్రమాణానికి తగ్గ అదర్ పథకాలు ప్రవేశపెట్టినట్టయితే కొద్దిగా వాళ్ళు అభివృద్ధి పైనలో వస్తారనడానికి గమనించాను నేను. అదేవిధంగా ఆరోగ్యపరమైన సమస్యలు ఉన్నాయి. ఆరోగ్యపరమైన సమస్యలను చేయడానికి మనం చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. తర్వాత విద్యా విధానంలో చాలామంది విద్యల మధ్యలో డ్రాప్ అవుట్లు అయిపోయి పూర్తి చేయకుండా ఉంటున్నారు. దాన్ని మనం పర్యవేక్షణ చేసి ఆ డ్రాప్ అవుట్స్ విధానాన్ని కూడా మనం చేయాలి. చాలామంది గిరిజనులు విద్యను అభ్యసించి